పూర్వకాలంలో హిమాలయ ప్రాంతంలో ఒక అడవిలో ఒక ముని నివసిస్తుండేవాడు. ఆ అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు ఉండేవి. ముని ఒక ఆశ్రమం కట్టుకున్నాడు. ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉండేది. ముని ప్రార్థనలతో, ధ్యానంతో, తపస్సుతో కాలం గడిపేవాడు. ఒక సంవత్సరం ఎండలెక్కువగా ఉన్నాయి. సూర్యుడి వేడికి జంతువులు, పక్షులు మలమల మాడిపోతున్నాయి. చాలా పక్షులు ఆ అడవి విడిచిపెట్టి దూర ప్రాంతాలకు వలస వెళ్ళాయి. జంతువులకు ఎక్కడికి వెళ్ళడానికి తోచలేదు. తాగడానికి కూడా నీళ్లు లేక చాలా కష్టం వచ్చింది. వాటి కష్టం చూసి మునికి జాలి కలిగింది. ముని సమీపంలోని పట్టణానికి వెళ్ళి కుండలతో నీళ్లు తేవడం మొదలుపెట్టాడు. ఆశ్రమం ఆవరణలో నీటి కుండలు పెట్టాడు. జంతువులన్నీ అక్కడికి వచ్చి నీళ్లు తాగి సేద తీరుతున్నాయి. మునికి మరో పని చేయడానికి సమయమే లేకపోయింది. ఉదయం నుండి సాయంకాలం దాకా నీళ్లు మోస్తూనే ఉన్నాడు. తినడానికి ఆహారం కూడా సేకరించుకోవడం లేదు. క్రమంగా బలహీన పడసాగాడు. ముని తమ కోసం ఎంత తాపత్రయపడుతూ ఉన్నది జంతువులు గ్రహించాయి. అతనలాగే తిండి లేకుండా పనిచేస్తే అనారోగ్యం పాలవుతాడు. ఏమైనా చేయాలి. ఒక జంతువు అంది, మన కోసం నీళ్లు మోయడానికే ముని సమయమంతా సరిపోతోంది. అతని దయవల్లే మనం సుఖంగా ఉన్నాం. అతని బాగోగులు చూడవలసిన బాధ్యత మన మీద ఉంది. అవునన్నాయి జంతువులన్నీ. ఇవ్వాల్టి నుంచి మనం నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు పండ్లో, దుంపలో తీసుకుని వద్దాం. ఆ రోజు నుంచి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు పండ్లు, దుంపలు తేవడం మొదలుపెట్టాయి. ముని కొన్ని తిని తక్కినవి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే పేదలకు కూడా పంచేవాడు. నీళ్లు తేవడంలో వాళ్లు కూడా మునికి సహాయం చేయసాగారు. ఆ విధంగా జంతువులు, మనుషులు కూడా మునికి కృతజ్ఞత చూపించారు.